హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. ఈ మధ్య కాలంలో కార్మూరి వెంకటరెడ్డి వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి ఈయన చాలా 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 ఇంటర్వ్యూస్ ఇస్తూ ఉన్నారు, డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. ఆ పార్టీ తరఫున మీడియా సమావేశాలు పెట్టి కూడా మాట్లాడుతూ ఉన్నారు. సుస్పష్టంగా మాట్లాడగలిగే ఈయన నేర్పరితనం ముందు ఎవరైనా కూడా కొంచెంత ఆలోచించుకునే మాట్లాడాలేమో అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఎదుటి వ్యక్తి ఒక మెట్టు ఎక్కితే వెంకటరెడ్డి 100 మెట్లు ఎక్కుతూ ఉన్నాడు. వాడు మొరపాటున మాట జారితే ఈయన కాలు జారే వరకు వెళ్తూ ఉన్నాడు. బేసికల్ గా ఒక వ్యక్తికి తను అభిమానించిన నాయకుడిని పార్టీని ఎవడన్నా ఏమన్నా అంటే ఆ మాత్రం కోపాలు రావటం, ఆ మాత్రం భావోద్వేగాలు రావటం కామన్. కానీ ఇక్కడ రెచ్చగొట్టే వాళ్ళ స్టేటస్ కనుక మనం గమనించినట్లయితే ఆల్రెడీ అన్ని ప్లేస్లలో తన్నులు తిన్న వాళ్ళే ఉండటం ఆశ్చర్యం అనిపిస్తుంది. ఉదాహరణకి రాయపాటి అరుణ గారు, ఈవిడ గురించి మనం మాట్లాడుకున్నాం గతంలో చాలా సార్లు. ఈ రాయపాటి అరుణ గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఇన్విటేషన్ ఇచ్చినా రాలేదు అని ఒక క్వశ్చన్ కి అక్కడున్న యాంకర్ అడుగుతూ ఉంటే ఎవరో ఫ్యూన్ తో పంపిస్తే జగన్మోహన్ రెడ్డి స్థాయికి ఎలా వస్తాడు రాయపాటి అరుణ అంటది, మరి ప్రధానమంత్రి గారితో పంపించామంటారా అని ఎటకారంగా అడిగి ఇంకా కొద్దిగా ఎక్కువ మాట్లాడటం జరిగింది. ఆయన స్థాయికి అదే ఎక్కువ, అలాగే పిలుస్తామని. దానికి కార్మూరి వెంకటరెడ్డి ఇచ్చిన కౌంటర్ మామూలు కౌంటర్ కాదు. ఎలా ఉందంటే చెప్పు తీసుకుని నడి రోడ్డు మీద ఈడ్చుకుంటూ కొట్టుకుంటూ వెళ్తే ఎంత ఎఫెక్ట్ వస్తుందో ఆ మాటలతో అంత ఎఫెక్ట్ క్రియేట్ చేయగలిగారు కార్మూరి వెంకటరెడ్డి గారు. గారు అని ఎందుకు అంటున్నానంటే ఎదుటి వాళ్ళు రెచ్చగొట్టినప్పుడే రెచ్చిపోవడం మానవుడికి సహజం. అది కూడా ఒక విలువైన పదవిలో ఉండి తన నాయకుడికి అండగా నిలబడి తన గౌరవాన్ని కాపాడటం కోసం ఎంతో దూరమైనా వెళ్ళగలిగే నేచర్ ఉంది. కాబట్టి గతంలో పృథ్వీ, మీ 30 years ఇండస్ట్రీ పృథ్వీ టీడీపీలకు రా, నీకు నేనున్నా, గొప్పగా నిన్ను చూసుకునేలాగా చేస్తా అని కార్మూరి వెంకటరెడ్డి గారికి టెక్స్ట్ మెసేజ్ పెట్టి ట్విట్టర్ వేదికగా ఇన్వైట్ చేసిన నీలాగా తల్లి పాలు తాగి రొమ్ము గుద్దే క్యాండిడేట్ కాదరా అని గర్వంగా చెప్పగలిగాడు. అటువంటి వ్యక్తిని గారు అంటంలో తప్పలేదు అనొచ్చు. ఓకే, కార్మూరి వెంకట్ ఇప్పుడు ఈవిడ కూడా అలాగే సమాధానం ఇచ్చారు. తల్లి పాలు తాగి రొమ్ము గుద్దడం అని ఎలా 30 years ఇండస్ట్రీ పృథ్వీని అన్నాడు, జగన్మోహన్ రెడ్డికి ఫ్యూన్ ఇన్విటేషన్ ఇవ్వడమే ఎక్కువ అన్నందుకు కార్మూరి వెంకటరెడ్డి గారు మాట్లాడుతూ నీకు నీ నాయకుడికి దైవాంశ్ డ్రైవర్ ఫోన్ చేసి పిలిచినా వెళ్తారేమో, మా జగన్మోహన్ రెడ్డి గారికి అంత అవసరం లేదు, అంతెందుకు పెళ్లి చేసుకొని వాళ్ళు ఉండగానే ఇంకొకరితో బ్రతికే బ్రతుకులు మేవి అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం జరిగింది. నిజంగా వివాదాస్పదమే. పవన్ కళ్యాణ్ గురించి అన్నాను అంటారు, కానీ ఇక్కడ రాయపాటి అరుణ గారిది కూడా అదే పరిస్థితి అని చాలా మంది అంటూ ఉంటారు. అది ఎంతవరకు నిజము? నిజంగానే రాయపాటి అరుణకు కూడా ఇటువంటి స్థితే ఉందా? అంతేకైనా తను ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడగలుగుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డిని వాళ్ళ పిల్లలు ఎవరికి పుట్టామని అడగం, వాళ్ళు ఎవరికి పుట్టామని అడగం, భార్య ఎవరని అడగం, ఎంతమంది రిలేషన్స్ అని అడగం అని ఒకసారి ఆవిడ మాట్లాడినప్పుడు అది నోరా డ్రైనేజా నాకే అనిపించింది. ఈరోజు కార్మూరి వెంకటరెడ్డి గారు ఒక పెళ్లి చేసుకొని వాళ్ళు బ్రతికుండగానే ఇంకొకరితోటి ఉండటం అనగానే అరుణ ఒక్కసారి షాక్ అయిపోయి ఇలా వణికిపోతూ అందుకే మీకు 11 ఇచ్చి చంపలు పగలగొట్టారు, 11 ఇచ్చి చంపలు పగలగొట్టారు ఇలా మాట్లాడితేనే అంటూ ఆవిడ పిక్కొని ఉంటాం. మనం చూస్తే అక్కడ యాంకర్ తలబొట్టుకుని ఏంటి వెంకటరెడ్డి గారు ఇటువంటి మాట్లాడతారు అని ఆయన ఒయ్యారాలు పోవడం మనం చూసాం. అంటవెందుకు అనిపించుకోవటం ఎందుకు? నోరు నీకేనా ఉంది కార్మూరి వెంకటరెడ్డికి? లేదా లేడీస్ కార్డు ఇటువంటి డిబేట్ లోకి వచ్చి ప్లే చేస్తా అంటే కుదరదు, ఈ డిబేట్స్ మీరు కావాల్సిన దగ్గర ప్లే చేసుకో అంటూ అంటాం కూడా జరిగింది. ఒకసారి ఆ వీడియో మొత్తం మీరు చూడండి, అందుట్లో ఎంఆర్ రంజుగా ఉంటది వీడియో. పెట్టా చల్లిల్లారని చెప్పారు కదా, ఇప్పుడు పెట్టా ఏం చల్లిల్లారు? ఏమన్నా ఒక రూపాయి ఏమన్నా ఇచ్చాడా? పవన్ కళ్యాణ్కి శాటిలైట్ ఇచ్చాడు, చంద్రబాబు నాయుడు గారికి పొగడ్తల బిస్కెట్స్ ఇచ్చాడు. ఎంతకంటే మీరు పగలు తీసింది ఏంది? దీనికి అసలు దీనికి మీటింగ్ అంట, ఇది పునఃప్రారంభం అంట. ఏంటి పునఃప్రారంభం అంటే?
ఎవడన్నా కట్టినాక ప్రారంభిస్తానికి పిలుస్తారు. చెల్లికి జరగాలి మళ్ళీ మళ్ళీ పెళ్లి అన్నట్టు ఈ అమరావతికి జరగాలి మళ్ళీ మళ్ళీ శంకుస్థాపనలు. ఓసారి చంద్రబాబు నాయుడు గారు, ఓసారి మోడీ గారు, ఓసారి అరుణ్ జైట్లీ, ఓసారి ఆ సింగపూర్ లో అరెస్ట్ అయిన ఈశ్వరన్ మంత్రి, ఓసారి వెంకయ్య నాయుడు, మళ్ళీ ఇంకోసారి మోడీ. దీనికి 100 కోట్లు ఖర్చు. ఎవడబ్బ సొమ్ము? మీ సొంత డబ్బులు ఏమన్నా హెరిటేజ్ సొమ్ములు పెడతారా? తీసుకొని వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఖర్చు పెట్టారా? ఏమి ఇచ్చారు వచ్చినాక? వీళ్ళందరూ ఇప్పుడు మేధావులు వస్తారు. వచ్చాడా డిబేట్లకు మేధావి? వచ్చాడు కదా బాలకోటయ్య గారు. ఈయన చట్టబద్ధత కల్పించాలి అమరావతికి, వీళ్ళు చాలా రోజు మరి అడగలేదే? ఏ నోరు తెలిసి నోరు ఏమైనా పోయినాయా? మోడీ గారు పొగడ్తలు వచ్చింది కదా, పెద్ద పెద్ద కేకలేశారు కదా, నమో 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 అని పిచ్చి పిచ్చిగా అరిశారు కదా. ఏది వెర్రి వెర్రి పొంతలో దొక్కింది కదా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమరావతి రాజధానికి అయ్యా చట్టబద్ధత కల్పించండి. అడుక్కోలేకపోయారా? అడగలేకపోయారా? ఏమయ్యా విభజన చట్టంలో హామీలు ఏమని అడగలేకపోయారా? అయ్యా ఒక ముష్టంలో ఏంటి ఒక 2,000 కోట్లు అమరావతికి ఏం అడగలేకపోయారా? ప్రపంచ బ్యాంక్ నుంచి 15,000 కోట్లు అప్పిప్పించారు. సాల్వ్ అయిపోయింది మీకు. దీనికంటే మళ్ళీ జగన్ గారు ఎందుకు రాలేదు? ఇంకో 45,000 ఎకరాలు 3 పంటలు పడ్డే భూములు తీసుకుంటా ఉంటాం, మేమంతా ధ్వంసం చేస్తా ఉంటాం, విధ్వంసం చేస్తా ఉంటాం. రండి జగన్ గారు అంటే వస్తాడా? ఏమయ్యా పక్కన హైదరాబాద్ యూనివర్సిటీ 400 ఎకరాలు మొత్తం ఈ ప్యానల్లో ఉన్న మేధావులతో పాటు అందరూ అమ్మో 400 ఎకరాలు విధ్వంసం చేస్తున్నారే, అయ్యో అమ్మో పెద్ద రంకెలేశారు కదా మోడీ గారు కూడా, ఇది చాలా విధ్వంసం అన్నారు కదా. మరి 1,05,000 ఎకరాలు, ఇప్పుడు 55,000 ఎకరాలు, మళ్ళీ 50,000 ఎకరాలు సేకరించబోతున్నారు. ముందు 45 అన్నారు, ఇప్పుడు 50 అయింది. అది రేపొద్దు 70 అయిద్దో 80 అయిద్దో. మరి 1,05,000 ఎకరాలు ఇప్పటికే విధ్వంసం చేయడానికి రెడీ అయిపోతే మరి మేము వెళ్ళాలంట దానికి. ఏదో ఆ విధ్వంసంలో మేము కూడా భాగస్వామ్యం కావాలంట. వెళ్ళి మేము కూడా చాక్లెట్ బిస్కెట్ అయితే తిని రావాలంట. ఇస్తాను మాట్లాడదు కానీ అజయ్ మీది కట్ అయింది. ఒక్క నిమిషం, అజయ్ గారి కింద మాట్లాడిందా వన్నాడా? చంపేశారు అమరావతిని. చంపేస్తే చూశారు కదా. ఇక్కడ ఆ యాంకర్ పేరు ఏదో ఉంటుంది, ఆయనకు కూడా బుర్రుందో లేదో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే 2 సందర్భాల్లో ఆయన సంయమనం కోల్పోయి ఆయన మాట్లాడుతూ అభివృద్ధి గురించి మీరే మాట్లాడాలి వద్దు అంట మొదలు పెట్టాడు. అంటే జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి ఏమీ చేయలేదని తెలుసా నీకు? అంతేకాకుండా అతను టీడీపీ తరఫున మాట్లాడటానికి వచ్చినటువంటి వ్యక్తి యూనో ప్యాకెట్లు తీసుకుని వచ్చి కూడా ఓవర్ యాక్షన్ చేశాడు. ఆ యూనో ప్యాకెట్లు ఆయన వాడుతూ ఉన్నాడంట రోజు. ఆ యూనో ప్యాకెట్లు వాడి 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 అలా తయారయ్యాడు. మనోడికి బుర్ర పని చేయట్లా. నోట్లో వేసుకోగానే సగం కిందకి సగం పైకి వెళ్ళి బ్రెయిన్ కూడా దొబ్బేసి వాడేదో ఇష్టం వచ్చినట్టు వాడు వాక్కుంటా ఉన్నాడు. ఇంకా ఇంకొక అతను ఉన్నాడబ్బా, గట్టిగా అరిస్తే అప్పుడే చచ్చిపోతావు ముసలోడా నువ్వు ఆపంటే నేను రంగేచుకొని వెళ్ళా, చుట్టుకి రంగేచా. మళ్ళీ ఈయన రైతుల తరపున మాట్లాడతాడంట ఆయన. కానీ ఇంత దుర్మార్గమా? రైతుల తరపున మాట్లాడే నీకు సిగ్గులేదా పెద్ద ఆయన? 1,00,000 ఎకరాలు భూమి, రైతులు పంట పండే భూమి ఇలా అంతరించిపోతుంటే నీకు సిగ్గు, శరం, బుద్ధి, జ్ఞానం, కడుపుకి ఇంత అన్నం కూడా తింటున్నావా లేదయ్యా? ఇంత దరిద్రమైన బ్రతుకండి ఇది. బాలకోటయ్య నువ్వు మనిషివేనా? ఇంత వయసు వచ్చింది, కొద్ది కూడా సిగ్గు రాలేదా నీకు? మీకు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి రైతుకి కౌలు ఇచ్చాడు అని చెప్తే ఇవ్వలేదని అబద్ధాలు ఆడేవి చూడు, అప్పుడు అర్థమవుతుందయ్యా నీకు ఒక్క బతికేందో. చివరికి కార్మూరి వెంకట పర్ మంత్ పర్ ఇయర్ ఎంత డబ్బులు 170 కోట్లు 150 కోట్లు అలా ఇచ్చావని ప్రూఫ్ చూపిస్తే సిగ్గు లేక మాట్లాడలేక నోరు మూసుకున్న ముసలి కుంకవి నువ్వు. ఏమనాలి? రంగేసుకొని వెళ్ళా. ఆయనతో కూడా అన్నాడు కార్మూరి వెంకటరెడ్డి గారు, ఇలా అయితే నువ్వు వెళ్తావు, నువ్వు పిలిచినా పిలవకపోయినా వెళ్తావు, అక్కడ వాటర్ బాటిల్ భోజనాలు ఫ్రీగా పెడతాన్నారని వెళ్ళి తినే రకం నువ్వు అంటూ ఆయనకు కూడా గట్టిగా కౌంటర్ ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ యాంకరే చాలా చాలా న్యూట్రల్ గా కాకుండా బయాస్డ్ గా వ్యవహరించినట్టు క్లియర్ గా తెలుస్తుంది. కొద్దిగా యాంకర్లా బిహేవ్ చేయండి సిగ్గు శరంతో. అర్థమైందండి? బయాస్డ్ గా ఉండకండి. వాళ్ళేమో ఏం పీకుతారు, మీసాలకు రంగు వేసుకొచ్చాం అని భారీ ఎత్తున మాట్లాడుతున్నా ఏం మాట్లాడు. ఇక్కడ కార్మూరి వెంకటరెడ్డి, కేఎస్ ప్రసాద్ మాట్లాడుతుంటే మాత్రం అడ్డం తగులుతున్నా. నీకెందుకయ్యా యాంకరింగ్? సర్లే బయాస్డ్ గా ఉన్నావు కాబట్టి అటే ఉండు, నీలాంటి వాళ్ళే కావాలే మాకు కూడా అంటూ కార్మూరి వెంకటరెడ్డి గారు ఫీల్ అయినట్టున్నారు. ఓవరాల్ గా చూశారు కదా, రాయపాటి అరుణకి, బాలకోటయ్యకి ఇంకొక కామెడీ పీస్ ఉన్నాడు, ఈనో ప్యాకెట్ల గాడికి గట్టిగా ఇచ్చారు కార్మూరి వెంకట గారు. నాకు నచ్చింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.